నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కార్తీక పురాణం 26వ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట, శ్రీహరి హితబోధ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంబరీషుడు ద్వాదశి గడియలు ముగుస్తున్నాయని కేవలము జలపానాన్ని స్వీకరించిన పిమ్మట దూర్వాస మహాముని స్నాన జప తపాదులు చేసుకొని వచ్చి నన్ను అతిథిగా పిలిచి, నేను రాకమునిపే నీవు జలపానాన్ని స్వీకరించిన భోజనముతో సమానమే, నన్ను అవమానించితివిగాన నా కోపానికి నీకు శాపమియ్యకుండా ఉండలేనని తన తలపై తన్ని 10 రకాలుగా శపించెను. అప్పుడు అంబరీషునికి ఏమి తోచక శ్రీమన్నారాయణ అని వేడుకుంటూ ఉండగా శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు తన హృదయంలో నుండి ఆ ఇచ్చిన శాపాలన్నీ స్వీకరించగా, ఇంకా నువ్వు కోపము తక్క దూర్వాస మహాముని ఇంకా శపించబోగా శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టెను. అది ఆ సుదర్శన చక్రము అగ్నిజ్వాలలు కక్కుచు దూర్వాస మహాముని పైకి వెళ్ళగా, మాడి మసైపోతాననుకుంటూ బ్రతుకు జీవుడా అంటూ దేవలోకంలో ఉన్న దేవేంద్రుడి వద్దకు, బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడి దగ్గరకు, కైలాసంలో ఉన్న పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినా ఫలితం లేకపోయింది. సుదర్శన చక్ర ఆయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము, నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహా అపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడైన భృగు మహర్షిని యురముపై తన్నినను సహించితివి. ఆ కాలి గుర్తు నేటికిని నీ వక్షస్థలం అందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తుడిని శపించిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమందున గోదేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీ అవకారణముగా అంబరీషుని చెప్పించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపమే గానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేనే వేళకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై వేచి చూచెను. జలపానము మాత్రమే కదా తీసుకున్నది. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము
దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమొనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కాని నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్న బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూసిన ఎంత బ్రతిమాలినను నీవు శాంతి పడనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవింతునని పలికినది వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటికి శ్రేష్ఠుడు, నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి, అతని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపములను లోకోపకారముకై నేనే అనుభవింతును. అదెటులనో విను. నీ శాపములోని మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పమున మనువును రక్షింప నిమిత్తము సోమకుడును రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తెదను. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలి బడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడనై రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడినిగను, కలియుగమున బుద్ధుడగును, కలియుగాంతమున విష్ణుచిత్తుడగును, విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వరూఢాంబుడనై పరిభ్రమించుటకు బ్రహ్మద్వేషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపముననిచ్చిన 10 జన్మలకు ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. స్కాందాపురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి షడ్వంశాధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తము. భక్తిపూర్వక సమర్పణ.